కాక్రోచ్ జనతా పార్టీ బీజేపీ పార్టీని రాజకీయంగా ఎదుర్కొనడానికి ఇండియా కూటమి నేతలు సృష్టించిన సోషల్ మీడియా ప్రభంజనం. 3 సార్లుగా బీజేపీ పార్టీ దేశంలో అధికారంలోకి వస్తుంది. 21 రాష్ట్రాల్లో ప్రస్తుతం అధికారంలో ఉంది. దేశంలో ఉన్న ప్రత్యర్థి పార్టీలు యువతని ఆకర్షించడంలో ఫెయిల్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారసత్వ రాజకీయాలు, అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులను వారి పార్టీలో చేర్చుకోవడం, డబ్బున్న నేతలకు పార్టీలో పదవులు కట్టబెట్టడం, ఇలాంటి అంశాల వలన ప్రత్యర్థి పార్టీల్లో యువత ప్రభావం తక్కువగా ఉంది. దేశంలోని యువతను లెఫ్ట్ వింగ్ ఐడియాలజీకి అనుగుణంగా మార్చుకుంటే అధికారంలో ఉన్న పార్టీకి ఎగైనిస్ట్గా యువత మారతారు. అప్పుడు ఆటోమేటిక్గా ఆ ప్రభావం 2029 ఎన్నికలపై చూపిస్తుంది. అందుకని ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా హ్యాండ్లర్గా పనిచేసిన అభిజిత్ దీప్కేని ఉపయోగించుకొని వ్యూహరచన చేశారని చెప్పుకోవచ్చు. కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే అమెరికాలోని బోస్టన్లో ఎంఎస్ చదువుతున్నాడు. ఆయన మొదలుపెట్టిన కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియాలో యువతని ఆకర్షిస్తుంది. నిరుద్యోగ యువత, లెఫ్ట్ వింగ్ ఐడియాలజీకి ఆకర్షితులయ్యే యువతతో పాటు ఇండియా కూటమి నేతలు కాక్రోచ్ పార్టీకి పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్నారు. టీఎంసీ పార్టీ నేత మహువా మైత్రితో పాటు మనీష్ సిసోడియా లాంటి వ్యక్తులు కూడా సమర్థిస్తున్నారు. ఇండియా కూటమికి సపోర్ట్ చేసే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా కాక్రోచ్ పార్టీని అభినందిస్తున్నాయి. ఈ పార్టీ సోషల్ మీడియాకు మాత్రమే పరిమితం అవుతుందా, లేదా ఎన్నికల్లో పోటీ చేస్తుందా, లేదా ఇండియా కూటమికి మద్దతుగా నిలుస్తుందా అనేది దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనా 2029 ఎన్నికలకు ఇండియా కూటమి నేతలు సిద్ధమవుతున్నారని చెప్పుకోవచ్చు.